వాలీకుమ్ అస్సలాం రహమతుల్లాహి వబరకాతుహు. 15వ షాబాన్ మరియు 14వ షాబాన్ యొక్క ఉపవాసం గురించి మీరు ఏదైతే ప్రశ్నించారో దీని గురించి చాలా వివరంతో కూడిన మా వీడియోలు ఉన్నాయి, తప్పకుండా మీరు చూడగలరు. దీనికి సంబంధించిన ఎన్నో పోస్టులు కూడా రాయడం జరిగింది, అవి కూడా తప్పకుండా మీరు చదవగలరని ఆశిస్తున్నాను. అయితే అడిగినందుకు ఇక్కడ సంక్షిప్తంగా సమాధానం ఏమిటంటే, ప్రతి నెలలో 13, 14, 15 అంటే మన హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా చంద్రమాస అరబీ నెలలు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల 13, 14, 15 ఈ 3 రోజుల్లో మీరు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. అయితే షాబాన్లో కూడా అలా 3 రోజుల ఉపవాసాలు ఉండండి. కానీ అలా అలవాటు లేదు. కొందరిని ఏదైతే మనం చూస్తున్నామో 14, 15వ షాబాన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నారు మరియు ఉపవాసాలు పాటిస్తున్నారు. రాత్రిలో జాగారం చేసి ఖురాన్ యొక్క తిలావత్ మరియు ప్రత్యేక నఫిల్ నమాజులు, మరికొందరు కబ్రిస్తాన్ యొక్క సందర్శన గిట్లా ఏదైతే చేస్తున్నారో, నిజంగా చెప్పాలంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా 23 సంవత్సరాలు జీవించారు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాలలో ఏ ఒక్క 14, 15 షాబాన్ సందర్భంలో జాగారాలు చేసి ప్రత్యేకంగా ఇలాంటి ఆరాధనలు మరియు పగలు ప్రత్యేక ఉపవాసాలు పాటించినట్లు ఏ ఒక్క సహీ ఆధారం లేనే లేదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత సుమారు 100 సంవత్సరాల వరకు జీవించారు. సహాబాలు తమ కన్లారా ప్రవక్త యొక్క సున్నతులను చూసి ఆచరించినటువంటి సహాబాలలో కూడా ఏ ఒక్కరూ ఈ 15వ షాబాన్కు ప్రత్యేకతనిచ్చి ఏదైనా ఆరాధనలు ప్రత్యేకంగా చేసేవారు అని ఏ ఒక్క సహీ ఆధారం కూడా లేదు. అందుకొరకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే సామాన్య రోజులుగా చేసే అటువంటి ఆరాధనలు కాకుండా ప్రత్యేకంగా 14 లేదా 15వ షాబాన్ రాత్రి పగలు 14, 15 షాబాన్ను పురస్కరించుకొని ఏమైనా ప్రత్యేక ఆరాధనలు చేస్తున్నారంటే గమనించండి, చూడడానికి పుణ్యంగా కనబడే ఈ విషయాలు మన కొరకు పాపంగా మారుతాయి. అవును, ఇక్కడ మనం విషయం గమనించడం లేదు. సూరతు నూర్లోనికి ఆయత్ చదవండి. అల్లాహు తాలా ఎంత భయంకరంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఫల్యహ్దరిల్లదీన యుఖాలిఫూన అన్ అమ్రిహి అన్ తుసీబహుం ఫిత్నా ఔ యుసీబహుం అదాబున్ అలీం. ఎవరైతే ప్రవక్త విధానానికి, ఆదేశానికి వ్యతిరేకంగా విరుద్ధంగా నడుస్తున్నారో వారికి హెచ్చరిక, వారు భయపడాలి. దేని గురించి భయపడాలి? అన్ తుసీబహుం ఫిత్నా, వారు ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుంటారు. ఔ యుసీబహుం అదాబున్ అలీం, లేదా అంటే చాలా బాధాకరమైన వ్యధాభరితమైన శిక్షలో ఇరుక్కుపోతారు. గమనించండి, సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ ఒక గొప్ప తాబిఈ. అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చి సమయం కాని సమయంలో నమాజ్ చేస్తున్నందుకు సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ ఆపారు. ఆ వ్యక్తి ఏమన్నాడు? నేను నమాజ్ చేసినందుకు అల్లా నాకు శిక్ష ఇస్తాడా? సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ చెప్పారు, నమాజ్ నువ్వు ఏదైతే చేస్తున్నావని నీ మనసులో భావిస్తున్నావో అందుకని శిక్ష ఇవ్వడు. ఈ నమాజు సమయం కాని సమయంలో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా నీవేదైతే చదువుతున్నావో అందుకని అల్లా నిన్ను శిక్షిస్తాడు. ఇంతకంటే గొప్ప నిదర్శన సహీ బుఖారీలో ఉంది. హుదైఫా రదియల్లాహు తఆలా అన్హు ఒక వ్యక్తిని చూశారు. అతను నమాజ్ చాలా తొందరగా చేస్తున్నాడు, రుకు సజ్దాలు సరిగ్గా పాటించడం లేదు. అతని నమాజ్ పూర్తయిన తర్వాత దగ్గరికి పిలిచి, నీవు ఒకవేళ ఈ రీతిలోనే నమాజు చేస్తూ చనిపోయావంటే మిత్త అలా మిల్లతి గైరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త విధానానికి వ్యతిరేకమైన మార్గంలో నీ చావు అవుతుంది అని. గమనించండి, ఈ రోజుల్లో శైతాన్ మనలోని ఎంతో మందికి ఒక మోసంలో ఏం పడేశాడంటే, అయ్యో షాబాన్ 15వ రాత్రి మేము ఏం పాపం చేస్తున్నాము, ఖురానే చదువుతున్నాము కదా, అయ్యో ఇంతగనం నఫిల్లే చదువుతున్నాము కదా, అయ్యో పగలంతా మేము ఉపవాసం పాటిస్తున్నాము, ఉపవాసం ఏం తప్పు కాదు. చూడడానికి మనకు కొన్ని పుణ్యాలుగా కనబడే అటువంటి విషయాలు, వాటి గురించి కూడా ప్రవక్త ఆదేశించారా లేదా,
ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో, ఆ స్థితిగతులను ఏదైతే ప్రత్యేకించుకొని మనం చేస్తున్నామో అలా మనకు ప్రవక్త చేసి చూపించారా? దీనికి సహీహైన దలీల్ ఉండాలి. లేదు అంటే సూరే కహఫ్ ప్రతి జుమ్మాకు చదవండి అని అల్లా ఏదైతే ఆదేశించాడో అందులో ఏముంది? అక్కడ అల్లా తాలా చెబుతున్నాడు, కుల్ హల్ నునబ్బిఉకుం బిల్ అఖ్సరీన అమాలా అల్లదీన ضل సఅయుహుం ఫిల్ హయాతి దునియా వహుం యహ్సబూన అన్నహుం యహ్సినూన సున్ఆ. తమ చేసుకున్న సత్కార్యాలు అని భావిస్తూ చేసుకున్నటువంటి కార్యాలను నష్టంలో పడవేసుకున్న వారెవరో రండి మీకు తెలుపుతాము. ఎవరంటే వారి యొక్క శ్రమ అంతా కూడా ఈ లోకంలోనే వృధా అయిపోయింది. ఎందుకు? వారు తమకు తాము మంచి పని చేస్తున్నామని భావించి చేసుకున్నారు. కానీ ఇఖ్లాస్ లేనందువల్ల, ప్రవక్త విధానం లేనందువల్ల వారు చేసుకున్నదంతా ప్రళయదినాన వారికి ఏ ప్రయోజనమూ చేకూర్చలేకపోయింది. అల్లాహు తాలా మనందరినీ అన్ని రకాల విధతుల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.